నమస్కారం. రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ భేటీలో నిర్ణయం వస్తుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. కొంతకాలంగా రైతులు ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల విడుదలపై స్పష్టత కోరుతున్నారు. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయం ఉంటుందని భావించారు. అయితే ఆ సమావేశంలో ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. దీంతో రైతుల్లో సందేహాలు మొదలయ్యాయి. అసలు నిధులు ఎప్పుడు జమ అవుతాయి? ప్రభుత్వం తన నిర్ణయం మార్చిందా? ఇదిలా ఉండగా అధికారుల సమాచారం ప్రకారం రైతు భరోసా నిధుల విడుదల ఒక రెగ్యులర్ ప్రాసెస్ అని, ప్రత్యేకంగా క్యాబినెట్లో చర్చ అవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తయిందని, ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సంక్రాంతి సమయానికే నిధులు వస్తాయని రైతులు ఆశించారు. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఈ నెల 17వ తేదీ నిధులు జమ చేస్తారనే వార్తలు వినిపించాయి. కాని ఇప్పటివరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అధికారుల ప్రకారం ఈ నెల చివరి వారంలో యాసంగి సీజన్కు సంబంధించిన పెండింగ్ నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు సమాచారం. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ఇబ్బంది కలగకుండా నిధులు త్వరగా జమ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో రైతు భరోసా నిధులు విడుదలైతే తమకు ఎంతో ఊరట కలుగుతుందని రైతులు చెబుతున్నారు. విత్తనాలు, ఎరువులు, కార్మిక ఖర్చులకు ఈ నిధులు ఎంతో అవసరమని రైతులు భావిస్తున్నారు. మరి ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడు ప్రకటన చేస్తుంది? రైతుల ఖాతాల్లో నిధులు ఎప్పుడు జమ అవుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతు భరోసాపై తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.